సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్థానభ్రంశం మార్పు అన్నది నిరంతర ప్రక్రియ. మనం ఎల్లప్పుడూ పిల్లలుగానే ఉండిపోతామంటే కుదురుతుందా చెప్పండి? మనం పెద్దవాళ్ళం అవుతాం, తల్లులం అమ్మమ్మలం కూడా అవుతాం. ఒకప్పటి కొత్త కోడళ్ళమైన మనం అత్తగారులుగా కూడా ప్రమోషన్ పొందుతాం. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ కొత్త స్థానాల్ని అంగీకరించి తీరాల్సి వస్తుంది. ఈ రకం స్థానభ్రంశాల వల్ల ఒక్కోసారి మనం గతంలో మనకున్న ప్రత్యేక హక్కుల్ని సౌకర్యాల్ని కోల్పోవచ్చు. అంతేకాదండోయ్, కొత్త స్థానాల వల్ల కొత్త హక్కులు కొత్త పెత్తనాలకి అవకాశం దక్కొచ్చు. సరే, ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. పసందైన రుచుల సమాహారం వంటల సందడికి స్వాగతం. ఈనాటి వంటల సందడికి పద్మగారు గెస్ట్ గా వచ్చారు. మరి పద్మగారు చేయబోయే రుచికరమైన వంటకం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా పద్మగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం పద్మగారు. పద్మగారు, ఈ రోజు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నారు. ఏంటి దాని పేరు? కీరా బర్డ్ అండి. కీరా బర్డ్ పేరు చాలా వెరైటీగా ఉందండి. ఓకే, మరి కీరా బర్డ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే సార్. కీరా, శనగపిండి, పచ్చికాయల పేస్ట్, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, సాల్ట్, ఆయిల్. సో పద్మగారు, కీరా బర్డాకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? బాగుంది ఇవ్వండి. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగిద్దామా? ఆయిల్ ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకోవాలి. సో దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేస్తున్నారు కదా, దీంట్లో శనగపప్పు వేయదు అవసరం లేదు. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేయాలండి. ఓకే, ఏం చేస్తుంటారు పద్మగారు మీరు? ఫ్యాన్సీ షాప్ ఉందండి. ఫ్యాన్సీ షాప్ ఉందా? ఓకే, మీరే చూస్తుంటారా ఫ్యాన్సీ షాప్ ని? మేమే చూస్తామండి. వారు కొంచెం మెంటల్ హ్యాండ్, అందుకని మీరే చూస్తుంటారా? ఓకే, మరి ఫ్యాన్సీ షాప్ చూసుకుంటూ ఉంటారు కదా, మరి టైం ఉంటుందా మీకు? మధ్యాహ్నం ఆల్ టైం రెస్ట్ ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ ఆ టైంలో సఖీ చూస్తుంటారా? కంపల్సరీ చూస్తాం. కంపల్సరీ చూస్తారు. అన్ని ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ చూస్తాం. సఖీలో చూస్తారా? ఓకే, చేయండి చూడండి, దాంట్లో చేసి మా పిల్లలు చేసేస్తారండి. చూసి చేసేస్తుంటారా? వెరీ గుడ్. మీరేమో వంటలు చేస్తుంటారు, మీ పిల్లలు అవి చేస్తుంటారు. పచ్చికాయల పేస్ట్ అండి. సో పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నారు కదా, దీంట్లో ఇంకేం కలిపారు? సాల్ట్, పచ్చిమిరపకాయ. అంతేనా? అంతేనా. ఓకే, కీర వేసేయాలండి. కీర వేసేది. వేసేది. కీరాతో సాధారణంగా అంటే మనం స్నాక్స్ కని వాడుతుంటాం, అంటే శాండ్విచ్ లో పెడతారు, లేదంటే సలాడ్ లాగా చేసుకుని తింటాం, రైతాల్లో వేస్తారు. కానీ ఇలాంటి వెరైటీ కొత్తగా ఉంది కదా? అవునండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అత్తగారు అందరు ఇవే ఎక్కువ చేస్తారండి. ఇవే చేస్తారా? కీరాతో ఇంకా చాలా రకాలు చేయొచ్చు. ఓకే, కీరా హెల్త్ కి చాలా మంచిది. చాలా మంది. కొంచెం వాటర్ చూడండి ఎంత కావాలో. చాలా సరిపోతుందా? మూత పెట్టేయండి, జర మగ్గుతుంది. ఓకే, మంచిగా దగ్గర. దీంట్లో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, పేస్ట్ వేసేసాను కదా, దాంట్లోనే సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఓకే, ఓకే, ఇలా ఎంతసేపు మగ్గాలి? 10 నిమిషాలు. 10 మినిట్స్ మగ్గాలా? సో పద్మగారు ఒకసారి చూద్దామా? 10 నిమిషాలు అయింది కదా? అవునండి. శనగపిండి, శనగపిండి అలాగా పొడిగా వేసేయడమేనా? పొడిగా వేయడం. ముందు ఏదైనా వేయించి పెట్టుకోవాలండి? ఏం లేదండి. సో మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారనమాట ఈ వంటకాన్ని? బాగా రెగ్యులర్ చేస్తుంటారా? రెగ్యులర్ చేస్తాం. మా మామగారికి చాలా ఇష్టం అండి. అవునా? నిజంగా ఈ రోజు అంటే మన వంటల సందడిలో సకులందరికీ చాలా కొత్త వంటకాన్ని నేర్పిస్తున్నారు మీరు. కీరాతో మనం ఇందాక అన్నట్టు రైతా కానీ లేదంటే సలాడ్స్ కానీ చేసుకుంటుంటాం. ఇదన్నీ పప్పు గిట్లా చేసుకోవచ్చండి. పప్పు అవి కూడా చేస్తారా కీరాతో? చేస్తాం. ఇది ఇట్లా మగ్గాలండి కొంచెం. మూత పెట్టేయాలా? 5 నిమిషాలు.
పద్మ గారు ఒకసారి చూద్దామా? చూడండి. ఓకే. గుమగుమలాడిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. సో కీరా తొక్క తీయకుండానే వేశారు కదండి? అవునండి. అంటే దానివల్ల చేదు రావడం అలా చేదు రావడం ఏం లేదు, ఉండదండి. అవునా? ఓకే. ఓకే. సో బౌల్లో సాల్ట్ బాగా ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో కీరాతో గార్నిష్ గార్నిష్ చేసేసి అది మీరే కట్ చేసి ఉంచారు అలా? నేనే కట్ చేసి రెడీ అయిపోయింది. వేడిగా తిని టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. సో సకులు చూస్తున్నారు కదా, వేడివేడిగా కీరా బరడా రెడీ అయిపోయింది. మరి కీరా బరడాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకున్న తర్వాత దీన్ని రుచి చూసేద్దాం. కీరా బరడాకి కావలసిన పదార్థాలు: కీరా, శనగపిండి, పసుపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్. కీరా బరడా తయారు చేసుకునే విధానం: ముందుగా కీరాని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కీరా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ మిశ్రమంలో శనగపిండిని చల్లాలి. 10 నిమిషాల పాటు ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కీరాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కీరా బరడా రెడీ. చూసారు కదండి, కీరా బరడాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చేసింది. కీరా బరడా పేరు చాలా వెరైటీగా ఉందండి. ఇది ఎలా ఉందో చూద్దాం. పద్మ గారు, నిజంగా మీరు చెప్పినట్టు కీరా బరడా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అసలు. సో అంటే కీరాతో కూడా ఇలాంటి వంటకాలు చేసుకోవచ్చు అని మన వంటల సందడి ద్వారా సకులందరికీ పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా మీకు వంటల సందడి తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సకులు చూస్తున్నారు కదా, మరి ఇలాంటి వంటకాలు మీకు కూడా చాలా తెలుసా? మన సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా మీరు కూడా మన సకులందరికీ ఇలాంటి వంటకాలని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేసిన నంబర్ 040-2355-5540. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మన సఖి వంటల సందడి ద్వారా మీకు తెలిసిన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి.